ద్వారక ఎవరూ జయించలేని మహాసామ్రాజ్యం. కానీ ఒకరోజు ఆ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఒకరినొకరు నరుక్కుని యాదవ వంశం మొత్తం రక్తపు టేరుల్లో కలిసిపోయింది. దానిని నాశనం చేసింది బయట శత్రువులు కాదు, స్వయాన శ్రీకృష్ణుడి కన్న కొడుకు. తండ్రి సృష్టించిన సామ్రాజ్యాన్ని కొడుకే ఎందుకు నాశనం చేశాడు? ఇది ఒక యువకుడి అహంకారమా, లేక సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుడి ముందస్తు ప్లానా? ఈ వీడియో చివరి వరకు చూస్తే దేవుడి లీలల ముందు మనిషి ఎంత అల్పుడో మీకే అర్థమవుతుంది. ద్వారకలో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కృష్ణుడి భార్య జాంబవతి మనసులో మాత్రం ఒక తీరని వేదన. స్వామి, అందరిలాగా నాకు కూడా మీలాంటి ఒక అద్భుతమైన కొడుకు కావాలి అని కన్నీళ్లతో వేడుకుంది. భార్య బాధను అర్థం చేసుకున్న కృష్ణుడు నేరుగా ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళ్లి పరమశివుడి కోసం 6 నెలల పాటు కఠిన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమై వరమిచ్చాడు. ఆ శివుని ఆశీర్వాదంతో పుట్టినవాడే సాంబుడు. అతను ఎంతో అందగాడు, వీరుడు. కానీ అతని లోపల ఒక చిన్న విషం దాగి ఉంది. అదే అహంకారం. సాంబుడు ఎంత మొండివాడంటే దుర్యోధనుడి కూతురు లక్ష్మణ స్వయంవరానికి వెళ్లి ఎవరినీ లెక్క చేయకుండా ఆమెను అపహరించాడు. కౌరవులు కోపంతో అతన్ని బంధించారు. ఈ విషయం ద్వారకకు తెలిసింది. కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. కానీ బలరాముడికి రక్తం మరిగిపోయింది. తన మేనల్లుడిని బంధిస్తారా అని కోపంతో హస్తినాపురానికి వెళ్లి తన హలాయుధంతో ఏకంగా ఆ నగరాన్ని గంగా నదిలోకి లాగేయడానికి సిద్ధమయ్యాడు. భయంతో వణికిపోయిన కౌరవులు వెంటనే సాంబుడిని వదిలేసి లక్ష్మణును ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విజయంతో యాదవులకి, ముఖ్యంగా యువకులకు ఒక మత్తు తలకెక్కింది. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మేమే గొప్ప అనే అహంకారం. సరిగ్గా ఆ అహంకారమే వారి పాలిట మృత్యుదేవతగా మారింది. కొన్ని రోజుల తర్వాత ద్వారకకు విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదుడు వంటి గొప్ప మహర్షులు వచ్చారు. యాదవ యువకులకు ఒక వంకర బుద్ధి పుట్టింది. సరదాగా ఒక ఆట ఆడాలనుకున్నారు. సాంబుడికి చీర కట్టి కడుపులో ఒక కుండ పెట్టి గర్భిణీ స్త్రీలాగా మహర్షుల ముందుకు తీసుకెళ్లారు. వ్యగ్యంగా నవ్వుతూ, మహర్షులారా, ఈమెకి పుట్టేది అబ్బాయా అమ్మాయా చెప్పండి అని ఎగతాళి చేశారు. సర్వజ్ఞులైన ఆ మునులకు విషయం అర్థమైంది. వారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇది ఆట కాదు, మాకు జరిగిన ఘోర అవమానం, దీనికి ఫలితం అనుభవిస్తారు అంటూ ఒక భయంకరమైన శాపం ఇచ్చారు. నీ కడుపులో నుంచి ఒక ఇనుప రోకలి పుడుతుంది. అదే మీ యాదవ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఆ మాట వినగానే యాదవుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వారు చేసిన ఆ చిన్న పొరపాటు ఎంత ఘోరానికి దారి తీసిందో వారికి అప్పుడు అర్థమైంది. మరుసటి రోజే సాంబుడికి నిజంగానే ఒక ఇనుప రోకలి పుట్టింది. భయంతో వణికిపోయిన యాదవులు దాన్ని పొడి పొడిగా అరగదీసి సముద్రంలో కలిపేశారు. అమ్మయ్య, ప్రమాదం తప్పింది అనుకున్నారు. కానీ వారు ఒక పెద్ద తప్పు చేశారు. అరగదీయగా మిగిలిన ఒక చిన్న ఇనుప ముక్కను అలాగే సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో కలిపిన ఇనుప పొడి కొట్టుకొచ్చి తీరంలో పదునైన తుంగగడ్డిలాగా మొలిచింది. మరోవైపు మిగిలిపోయిన ఆ చిన్న ఇనుప ముక్కను ఒక చేప మింగింది. ఆ చేపను పట్టిన జర అనే బోయవాడు ఆ ఇనుప ముక్కతో తన బాణానికి పదునైన ముళ్ళు తయారు చేసుకున్నాడు. వినాశనానికి రంగం సిద్ధమైంది. కొంతకాలం తరువాత యాదవులు ప్రభాస తీర్థం దగ్గర విపరీతంగా మద్యం తాగి తమలో తాము గొడవ పడ్డారు. ఆ గొడవ పెరిగి పెద్ద యుద్ధంగా మారింది. చేతిలో ఆయుధాలు లేకపోవడంతో పక్కనే ఉన్న గడ్డిని పీకారు. మహర్షుల శాపం వల్ల ఆ గడ్డి కఠోరమైన ఇనుప ఆయుధాలుగా మారిపోయింది. అన్నదమ్ములు, స్నేహితులు అని తేడా లేకుండా ఒకరినొకరు ఆ గడ్డితోనే నరుక్కుని చనిపోయారు. అజేయులైన యాదవ వంశం వాళ్ళకి వాళ్లే నాశనం చేసుకున్నారు. యాదవుల నాశనం తర్వాత ఒక అడవిలో చెట్టు కింద కృష్ణుడు కాలు మీద కాలు వేసుకుని విశ్రమిస్తున్నాడు. దూరం నుంచి అతని కాలిని చూసిన వేటగాడు జర దాన్ని జింక అనుకుని పొరపడ్డాడు. తన దగ్గర ఉన్న ఆ ఇనుప బాణాన్ని వదిలాడు. అది నేరుగా వచ్చి కృష్ణుడి కాలికి తగిలింది.
పరిగెత్తుకుంటూ వచ్చిన వేటగాడు కృష్ణుణ్ణి చూసి భయంతో ఏడ్చాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, బాధపడుకు జరా, ఇదంతా ముందే నిర్ణయించబడింది, ఇది జరగాల్సిందే అని చెప్పి తన దైవ అవతారాన్ని ముగించాడు. భూమి భారాన్ని తగ్గించడానికి వచ్చిన కృష్ణుడు చివరికి తన వంశాన్ని కూడా ఉంచలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, సాంబుడు నిజంగా దోషా, లేక కృష్ణుడు రాసుకున్న ఈ దైవలీలలో అతనొక పావు మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో us for more videos. Thank you.